ఓకే మేడం, స్టార్ట్. ఓకే, లైట్ వర్కర్ మాస్టర్లందరికీ ప్రణామాలండి. మరలా మనము 21 డిసెంబర్ డివైన్ ఇంటర్వెన్షన్ యాక్టివేషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఈ గెలాక్టిక్ కోడెక్స్ అనే క్లాస్ పెట్టుకోవడం జరిగింది. అయితే గెలాక్టిక్ కోడెక్స్ అనేది పార్ట్ 1, పార్ట్ 2. ఎందుకంటే గెలాక్టిక్ కోడెక్స్ అనేది చాలా పెద్దది. ఆ నియమావళి, ఆ సూత్రాలు అనేది తెలుసుకుంటే అసలు విశ్వంలో భూమి తప్ప మిగిలిన హైయర్ డైమెన్షన్ జీవులన్నీ ఎలా ఉన్నాయనేది మనకి ముందు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ఆ ఉన్నత తలాల వాసులకి అనుగుణంగా మనం కూడా మన జీవన విధానాన్ని మార్చుకోవచ్చు. మీకు ఆ గెలాక్టిక్ కోడెక్స్ ని తెలుగులో గెలాక్టిక్ సూత్రాలని గాని, గెలాక్టిక్ నియమావళిని గాని ఏదైనా అనుకోవచ్చు. అయితే ఎందుకు పార్ట్ 1, పార్ట్ 2 అనేది అంటే, నాకు ఒక క్లాస్ లో ఒక సెషన్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కంప్లీట్ గా అయితే కుదరదు. మోస్ట్లీ నెక్స్ట్ సండే పార్ట్ 2 ఉంటుంది. నాకు అనిపిస్తుంది పార్ట్ 2 కూడా చాలదు అని. 19th ట్రై చేస్తాను కంప్లీట్ చేయడానికి. ఇన్ కేస్ అవ్వకపోతే 20th కూడా ఈ సెషన్ మరి ఏ టైంకి ఉంటుంది అనేది అప్పుడు తెలియజెప్తాము. 21st వచ్చి 9:30 to 9:50 20 minutes డివైన్ ఇంటర్వెన్షన్ యాక్టివేషన్ మెడిటేషన్ అనేది ఉంటుంది. కంప్లీట్ గా అది గ్లోబల్ మాస్ మెడిటేషన్. 1,44,000 మంది పైనే చేసి తీరాల్సిన మెడిటేషన్. దాని గురించి మీకు అందరికీ ఆల్రెడీ మనం 2 సార్లు బూస్టర్ మెడిటేషన్, లూనార్ ఎక్లిప్స్ అండ్ సోలార్ ఎక్లిప్స్ మెడిటేషన్ టైంలో చేస్తున్నాము. అవగాహన అయితే ఉంది. అయితే ఈ రోజు సెషన్ లో గెలాక్టిక్ కోడెక్స్ అంటే ఏంటి, ఈ విశ్వం అంతా అమల్లో ఉండే గెలాక్టిక్ కోడెక్స్ భూమి మీద మాత్రం ఎందుకు అమల్లో లేదు, గెలాక్టిక్ కోడెక్స్ భూమి మీద అమల్లోకి రావాలంటే మనం ఏం చేయాలి, ఈ థర్డ్ పార్ట్ మాత్రం ఈ రోజు చెప్పడం కుదరదండి, టైం అయితే చాలదు. గెలాక్టిక్ కోడెక్స్ అంటే ఏమిటనేది చెప్పగలుస్తాను. అలాగే ఆ గెలాక్టిక్ కోడెక్స్ లోనే సెక్షన్స్, సబ్ సెక్షన్స్ ఉంటాయి. సబ్ సెక్షన్స్ కూడా అన్ని అయితే నేను చెప్పలేను. ఎంత వీలైతే అంత డెఫినెట్ గా షేర్ చేస్తాను. అయితే ఈ టైంలో నేను అవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాను. దానికి మీరు చాట్ బాక్స్ లో ఎస్ అయితే ఎస్, నో అయితే నో, వాట్ ఎవర్ ఇట్ మే బి ఒక థంబ్ రైజ్ చేయడం కానీ చెయ్యండి. ఇక్కడ యశస్విని గారు ఉంటారా కంటిన్యూస్ గా? హోస్ట్ ఆర్ కో హోస్ట్ నేను కాక ఉంటారు మేడం. సో మేడం నాకు చెప్తా ఉండాలి అక్కడ. అది అంటే ఎక్కువ మంది ఏమంటున్నారు, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, అది కరెక్ట్ అవునా కాదా, దానికి తగ్గట్టు మన బిలీఫ్ సిస్టమ్ ఎలా నిర్మించబడింది, ఈ నమ్మక వ్యవస్థ అలా నిర్మించబడి ఉన్నప్పుడు మనం ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకున్నాము, మరలా ఆ నమ్మక వ్యవస్థని మారిస్తే మనం ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్తామనేది మనం డిస్కస్ చేసుకుంటాము. ఇది చాలా వాస్ట్ ఇన్ఫర్మేషన్. కూడా పోస్ట్ చేస్తాను. మన స్వర్ణ మేడం ఉన్నారు. స్వర్ణ మేడం, మీరు మిమ్మల్ని పోస్ట్ చేయమంటారా, హ్యాండ్ రైజ్ చేస్తారా మేడం? మిమ్మల్ని పోస్ట్ చేయమంటే హ్యాండ్ రైజ్ చేయండి. స్వర్ణ మేడం, ఓకే. రైజ్ చేసింది. నేను స్వర్ణ మేడం ని కూడా పోస్ట్ చేస్తాను. ఓకే, రైట్. సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నాకు మీరు ఏమనుకుంటున్నారు అనేది తెలిస్తే దానికి తగ్గట్టు నేను మాట్లాడగలను, ఎక్స్ప్లెయిన్ చేయగలను, బిలీఫ్ సిస్టమ్ ఎలా మార్చుకోవాలనేది చెప్పగలను. డెఫినెట్ గా మీరు ఉన్నత లోక వాసులతోని మాయపొర తొలగించబడిన తర్వాత మిగిలిన గెలాక్సీలో తైబా గ్రహయాత్రలాగా ప్రయాణించాలన్నా, మహావతరణ అనేది భూమి మీద సాధ్యపడాలన్నా, అసెన్షన్ విత్ బాడీ జరిగి తీరాలన్నా గెలాక్టిక్ కోడెక్స్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఆ గెలాక్టిక్ కోడెక్స్ ప్రకారము జీవించి తీరాల్సిన అవసరం కూడా ఉంది. అందుకే దీనికి ఇట్ షుడ్ బి లైక్ యూ షుడ్ అండర్స్టాండ్ దాట్ అండ్ యూ షుడ్ బి ఏబుల్ టు ఇంప్లిమెంట్ ఇట్. దాన్ని అర్థం చేసుకుని ఇంప్లిమెంటేషన్, ఆచరణలో పెట్టడం అనేది చాలా ముఖ్యం. రైట్, ఒక నిమిషం మెడిటేషన్ చేద్దాము. కంప్లీట్లీ రిలాక్స్ అవర్ సెల్ఫ్. శ్వాస మీద ధ్యాస. మీ తల పై భాగంలో సోల్ స్టార్ చక్ర అద్భుతమైన కాంతి పుంజం వలె మెరిసిపోతున్నది. నాతో పాటు సోల్ ఇన్వికేషన్ చెప్పండి. నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక సంకల్పాన్ని, నేను దైవిక ప్రేమను, నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూప కల్పనని. ఈ మీటింగ్ లోన మనం అందరం ఒక సర్కిల్లో నించుని ఉన్నాము. మనందరి సోల్ స్టార్ చక్ర తెల్లని కాంతిపుంజం ద్వారా కలపబడుతున్నది.
మూల చైతన్యానికి కూడా సోల్ స్టార్ చక్ర ద్వారా తెల్లని కాంతితో కలపబడుతున్నాము. ఎందుకు ప్రతిసారి మూల చైతన్యానికి అనుసంధానం పొందాలి, మూల చైతన్యానికి కనెక్ట్ అవ్వాలంటే ఈ విశ్వంలో అన్ని గ్రహాలలో ఉన్న జీవులు, మనము తప్ప మిగిలిన అన్ని జీవులు కూడా ఎల్లప్పుడూ పరమాత్మతో అనుసంధానంలో ఉంటాయి, మూల చైతన్యంతో అనుసంధానంలో ఉంటాయి. అందుకే వారి యొక్క జీవితాలలో, వారి ఆత్మ ఎదుగుదలలో గెలాక్టిక్ కోడెక్స్ అనేది అద్భుతంగా అమలు అవుతూ ఉంటుంది. అందుకోసమే అట్లీస్ట్ ఈ ధ్యానం చేస్తున్నప్పుడైనా మీరు మీ మూలంతో, మూల చైతన్యంతో అనుసంధానంలో ఉండాలి అనే ఒక సంకల్పాన్ని చెప్పుకుంటూ ఉంటాము. It is mandatory to be in connection with the source always. మూల చైతన్యం నుంచి అనంతంగా వైట్ ఫైర్ ఆఫ్ అని ప్రవహిస్తున్నది. ఈ ద్వంద్వత్వపు ఆట ఇక చాలు. ఇక్కడున్న లైట్ వర్కర్లు అవ్వచ్చు, నక్షత్ర లోకవాసులు, స్టార్ సీడ్స్ ఎవరైతే జన్మలు తీసుకుని వచ్చారో అందరూ అలసిపోయే ఉన్నారు. అందుకే వైట్ ఫైర్ ఆఫ్ అని అనంతంగా ప్రవహిస్తూ భూమి మీద నుంచి, మన జీవితాలలోంచి, మన యొక్క ఎనర్జీ శరీరాలలోంచి ద్వంద్వత్వాన్ని సంపూర్ణంగా తొలగించి వేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఒక సెంటియంట్ బీయింగ్ గా, అంటే పరమాత్మ యొక్క బిడ్డలుగా ఎన్నో రకాల స్వేచ్ఛని పొందే అర్హత మనందరికీ ఉంది. మరి స్వతంత్రమైన జీవితాన్ని జీవించడానికి మనకి సహాయం చేసే వైలెట్ ఫ్లేమ్ ని, సెయింట్ జర్మియన్ యొక్క వైలెట్ ఫ్లేమ్ ని మనందరి ద్వారా యాంకర్ చేస్తున్నాము. We are sentient beings of the souls and we have every right to live according to our soul evolution. ఆ వైలెట్ ఫ్లేమ్ మనలో ప్రతి ఒక్కరి చుట్టూ కూడా ఒక రక్షణ కవచాన్ని ఏర్పరుస్తున్నది. ఓకే, నెమ్మదిగా 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకొని 5 seconds తర్వాత ఓపెన్ చేయండి. ముందుగా ఒక గుడ్ న్యూస్. డివైన్ ఇంటర్వెన్షన్ యాక్టివేషన్ కోసం మనము 1,44,000 మంది సంతకాలు సేకరణ, పిటిషన్ మీద సంతకం, ఎందుకంటే ఈ మెడిటేషన్ 2 దశల్లో అవుతున్నదని చెప్పుకున్నాము. అండ్ అందులో మొదటి దశ పిటిషన్ మీద సంతకాలు సేకరించడము. నిన్న రాత్రికి 1,44,000 సంఖ్య దాటింది. క్రిటికల్ మాస్ ని పిటిషన్ మీద దాటేసాం మనము. అండ్ ద కౌంట్ స్టిల్ కంటిన్యూస్ అండ్ గోస్. మీరందరూ ఎవరైతే సంతకాలు చేసి, అలాగే మీకు తెలిసిన వాళ్ళతో సంతకాలు చేయించిన అందరికీ కూడా పేరు పేరున లైట్ ఫోర్సెస్ తరపున కృతజ్ఞతలండి. ఒక చిన్న ప్రమోషనల్ వీడియో చూద్దాం, ఎంకరేజింగ్ వీడియో. నక్కల వేట ఎంతసేపు, కుంభస్థలాన్ని బద్దల కొడతాం పదా. అండి, ఇదొక వీడియో మనకి జస్ట్ ఎంకరేజింగ్ గా. అయితే 1,44,000 మంది సంతకాలు చేస్తారు కదా, 1,44,000 మంది ధ్యానం కూడా చేస్తారు అని అనుకోవద్దు. ఉదాహరణకి మా ఇంట్లోనే సంతకాలు చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఆ రోజు అయితే ధ్యానంలో డెఫినెట్ గా పాల్గొరు. దట్ ఈస్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. సో రిలాక్స్ అవడానికి అయితే లేదు. ఇంకొక 9 రోజులు ఉంది. ఎంత మందికి వీలైతే అంతమందికి మీరు మీ సాయి శక్తుల ఈ మెడిటేషన్ తాలూకా మెసేజ్ ని స్ప్రెడ్ చేస్తూ వాళ్ళందరినీ కూడా ధ్యానంలో పాల్గొనడానికి యాక్టివేట్ చేస్తూ ఉండాలి.
సో అందరికీ అందించండి. ఒక 20 నిమిషాలు మాత్రమే ధ్యానం. డెఫినెట్లీ వీ కెన్ రీచ్ ఇట్, ఐ నో ఇట్. బట్ మీ వంతు పాత్ర మీరు పోషించాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్, ఈ రోజు 12th డిసెంబర్ 12/12 పోర్టల్ అని చెప్తున్నారు. అండ్ ఈ రోజు 5 ప్లానెట్స్, 2 పెద్ద ఆస్ట్రాయిడ్స్ మన మూన్ తో అలైన్ అయి ఉన్నాయి స్కైలోని. ఈ రోజు వచ్చే ఎనర్జీస్ అనేవి గ్రేట్ అవేకనింగ్ కి ఉపయోగపడుతూ ఉంటాయి. ఎంతో మంది మానవులు జాగృత పరచబడడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఈ ఎనర్జీస్ అన్ని కూడా ఈ రోజు వస్తున్న ఎనర్జీస్ అన్ని కూడా మరింత మంది మేల్కొని జాగృతం అయ్యి సత్యాన్ని తెలుసుకుంటూ లైట్ వర్క్ చెయ్యాలని వాళ్ళ సోల్ డిజైన్ లో అనుకుని ఉండుంటే గనక ఈవెంట్ కోసం వర్క్ చేయాలని సంకల్పిస్తున్నాము. అలాగే లేదు, సత్యం తెలుసుకుని సత్య మార్గంలో నడిచి మనతో పాటు అసెన్షన్ విత్ బాడీలో రావాలని అనుకుని ఉండుంటే అలాగ కూడా రావాలని సంకల్పిస్తున్నాము. ఇది గెలాక్సీ, మీకు అందరికీ తెలుసు మిల్కీ వే గెలాక్సీ అనేది. ఆ మిల్కీ వే గెలాక్సీ అనేది పాలపుంత గెలాక్సీలో మనం ఒక భాగము. సోలార్ సిస్టమ్ నుంచి దెన్ మనం భూమి మీద ఒక భాగం. ఈ గెలాక్టిక్ కోడెక్స్ అనేది ఏంటి, అసలు ఎవరు ఫ్రేమ్ చేశారు, ఈ నియమాలని ఎవరు ఫ్రేమ్ చేశారని చూస్తే గనక భూమి తప్ప, భూమి బయటన అంటే మాయపొరకి అటువైపు ఉన్న అన్ని కాంతి జీవులు, అందరి కాంతి జీవులు కూడా అసెండెడ్ మాస్టర్స్ తో, అంటే ఆల్రెడీ అసెండ్ అయిపోయిన మాస్టర్స్ తో లైట్ ఫోర్సెస్ అనే ఒక గ్రూప్ అనేది ఏర్పడిందండి. గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ అనే గ్రూప్ ఒకటి ఏర్పడింది. ఈ గ్రూప్ ఏంటంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఇన్నర్ తో, అంటే అంత సహజావబోధన అన్నవండి, అంతరంగం అనండి, ఆత్మతోని సంపూర్ణంగా వాళ్ళు అలైన్మెంట్ లో ఉంటారు. అంటే పూర్తిగా దానితో ఏకీకృతమై ఉంటూ అలాగే మూల చైతన్యంతో కూడా ఎప్పుడూ అలైన్ అయి ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ ఏం చేశారంటే ఒక నియమావళి అనే దాన్ని రాశారు. గెలాక్టిక్ కోడెక్స్ అనే నియమావళి రాశారు. ఎందుకు ఈ గెలాక్టిక్ కోడెక్స్ అనే నియమావళి రాయాల్సి వచ్చింది అంటే, మీకు తెలుసు ద్వంద్వత్వ ఆటలో చీకటి జీవులు అనే వాళ్ళు సృష్టింపబడ్డారు. మరి ఆ చీకటి జీవులు రకరకాల గ్రహాల మీద దండయాత్ర చేస్తూ ఎన్నో గ్రహాలలో ఉన్న జీవుల్ని ఇబ్బంది పెడుతూ ఎన్నో రకాలుగా వారి యొక్క ఆత్మ ఎదుగుదలకి అడ్డంకిగా ఏర్పడ్డారు. ఉదాహరణకి ప్లానెట్ ఎక్స్ అనేది ఉంటుంది, అక్కడ కూడా ఇదే సిచ్యువేషన్. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఈ విశ్వంలో అన్ని గ్రహాలు విముక్తి అయితే పొందాయి. విముక్తి పొందనిది భూమి మాత్రమే. భూమి మీద మాత్రమే ఇంకా లిబరేషన్ అనేది జరగలేదు. ఎందుకు అంత కష్టం అవుతుంది? 25,000 సంవత్సరాల నుంచి మాయపర చాలా స్ట్రాంగ్ గా నిర్మించారు. బట్ అంతకన్నా ముందు నుంచే ఈ చీకటి జీవులు ఇక్కడికి వచ్చి వారి యొక్క పందాలో వాళ్ళు వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎందుకు భూమి మీద ఇంత లాంగ్ టైం తీసుకుంటున్నది లిబరేషన్ అంటే ఒకే ఒక కారణం, ఇంప్లాంట్స్ అండి. శరీరాలలో ఇంప్లాంట్స్ అనేవి ఉండడం మీకు తెలుసు. ఇంప్లాంట్స్ నుదుటి మీద 2, మెడ వెనకాతలు 1, బొడ్డుకి 2 అంగుళాల పైన ఉంటుందని తెలుసు. ఈ ఇంప్లాంట్స్ ఉండడం వల్ల మాత్రమే భూమి యొక్క లిబరేషన్ అనేది అంత టైం తీసుకుంటున్నది. అందుకే ఇక్కడ గెలాక్టిక్ కోడెక్స్ అనేది అమలు పరచడం కూడా సాధ్యం అవటం లేదు. అయితే ఈ లైట్ ఫోర్సెస్ అందరూ కూడా గెలాక్టిక్ కాన్ఫెడరేషన్, అసెండెడ్ మాస్టర్స్ వీళ్ళందరూ కలిపి ఏం చేస్తారంటే ఈ చీకటి జీవుల్ని వాళ్ళ యొక్క కబ్జాలో ఉన్న గ్రహాలని విడుదల చెందించడానికి ఒక నియమావళి అనేది రాశారు. ఆ నియమావళి ఇప్పుడు మనం చూస్తున్న చట్టాలు లాగా చాలా కఠినంగా ఉంటూ ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి అనేది ఉండదు. ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ ఉంటూ అందరూ కూడా వాళ్ళ ఇన్నర్ తో కనెక్ట్ అయ్యి అంతర్గత నీతి, అంటే ఒక నియమావళి, ఒక నీతితో క్రమబద్ధీకరించబడిన కోడ్ అంటారు దీన్ని. ఇందులో అందరి కాంతి జీవుల్ని కూడా కన్సిడర్ చేస్తారండి. కన్సిడర్ చేస్తూ ఎవరి స్వేచ్ఛా సంకల్పంతో వాళ్ళందరూ అంగీకరిస్తూ వాళ్ళ యొక్క ఇన్నర్ ట్రూత్ ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది ఈ గెలాక్టిక్ కోడెక్స్ అనేది. మరి ఇటువంటి గెలాక్టిక్ కోడెక్స్ లో ఏముంటుంది, ఎలా ఉంటుంది అనేది తెలుసుకునే కన్నా ముందు మరి ఈరోజు బీసీ ఫర్ గయా ఓకే. సో ఈ గెలాక్టిక్ కోడెక్స్ గురించి చెప్పుకుంటున్నాము. ఒక హార్మోనియస్ సొసైటీ ఫామ్ అవ్వాలంటే కంపల్సరిగా ప్రతి దగ్గర కూడా, ప్రతి గెలాక్సీలోని లేదా కాస్మాస్ లోని, ఈ విశ్వ సమాజంలోని ప్రతి గ్రహం మీద కూడా ఈ గెలాక్టిక్ కోడెక్స్ అనేది అమల్లో ఉండి తీరాల్సిందే. లేకపోతే ఒక హార్మోనియస్ సామరస్యంగా ఉన్న జీవనం అనేది
అస్సలు కుదరదు. మీరు ఇక్కడ చూస్తున్న ఎన్ని అనర్థాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అందుకే ఇప్పుడు యాజ్ ఆన్ నౌ భూమి మీద జరుగుతున్న సిచ్యువేషన్స్, భూమి మీద ఉన్న పరిస్థితుల్ని చక్కబెట్టాలంటే భూమి లోపల జన్మ తీసుకున్న లైట్ వర్కర్స్ ద్వారా జరగాల్సింది జరిగింది. కానీ రిజల్ట్ అయితే మాత్రం రావటం లేదు. మీకు తెలుసు ఎన్ని కాంతి ధ్యానాలు చేస్తున్నాము. మీకు తెలిసి అట్లీస్ట్ కరోనా వచ్చిన దగ్గర నుంచి, జూమ్ సెషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీరెన్ని కాంతి ధ్యానాలు చేస్తారో మీకు తెలుసు. నేను ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నానో నాకు తెలుసు. అంతకన్నా ముందు నుంచి ఎన్నో ఆల్మోస్ట్ 25-30 సంవత్సరాల పైనుంచే కాంతి ధ్యానాలు చేస్తున్నోళ్ళు, 40-50 సంవత్సరాల నుంచి చేస్తున్నోళ్ళు కూడా ఉన్నారు. దీనికోసం వర్క్ చేస్తున్నోళ్ళు. ఇంత వర్క్ జరుగుతున్నా కూడా లిబరేషన్ అనేది లేదా ఎప్పుడు నేను చెప్పే ఈవెంట్ అనేది రావటం లేదు అంటే మాయపర లోపల నుంచి వస్తున్న మార్పులు చాలటం లేదు. ఎందుకు అంటే ఇక్కడ మాయపర గాని, మాయపరలో ఉన్న కంట్రోల్స్ గాని, ఇంప్లాంట్స్ గాని అసలు మీరు ఊహించలేనంత బీభత్సమైన రీతిలో మెకానిజమ్స్ ఉంటూ ఎప్పుడూ కూడా మనల్ని ఇందులోనే కట్టిపడేసేటట్టుగా ఉంచుతూ ఉంటాయి. అవి ఎంత సృష్టి వ్యతిరేకంగా ఉంటాయంటే ఆ కంట్రోల్స్ అనేవి భూమి లోపల నుంచి ఇక్కడ పరిస్థితి జరిగేటట్టు లేదు అనేది అర్థమయ్యే భూమిని 2020 అంటే గత ఏడాది ఆల్మోస్ట్ ఆఖరులో నవంబర్ 11న టైమ్ లైన్ కరెక్షన్ మెడిటేషన్ అనేది చేస్తాం. అది చేసినప్పుడు కొన్ని కరెక్షన్స్ జరుగుతూ కొలాప్స్ అయిపోయిన టైం లైన్ లోంచి మిగిలిపోయిన ముక్కల టైం లైన్ ని కూడగట్టుకుంటూ వస్తూ ప్రజెంట్ ఇప్పుడు మనం గామా టైం లైన్ లో ఉన్నాం. ఈ గామా టైం లైన్ లో ఏంటంటే కంపల్సరిగా మాయపరికి అటువైపు ఉన్న స్నేహపూర్వక గెలాక్టిక్ జీవులు ఈ సిచ్యువేషన్ లో కల్పించుకుని తీరాల్సిందే. దాన్నే డివైన్ ఇంటర్వెన్షన్ అంటాం, దైవిక జోక్యం అంటాం. ఈ కల్పించుకుంటేనే కానీ ఇక్కడ విముక్తి అనేది ఈ భూగ్రహంలో ద్వంద్వత్వపు ఆట సమాప్తమై ఏకత్వంలోకి రావడం అనేది జరగదు. అది ఈ గామా టైం లైన్ యొక్క స్పెషాలిటీ. ఈ గామా టైం లైన్ లో ఇప్పటి వరకు ఆల్ఫా అండ్ బీటా టైం లైన్ లో ఏంటంటే ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి ఉండేది. గామా టైం లైన్ స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ ఒకటే ప్లాన్, ప్లాన్ ఏబిసిడీలు లేవు, ఒకటే ప్లాను, అదే డివైన్ ఇంటర్వెన్షన్. మీకు ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్న దాంట్లో సెక్షన్ 4 అంటే గెలాక్టిక్ కోడెక్స్ లో 4 భాగాలు ఉంటాయి, 4 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1, 2, 3, 4. సెక్షన్ 4 లో ద లా ఆఫ్ ఇంటర్వెన్షన్ అని ఉంది కదా. ఇప్పుడు మనం 21 డిసెంబర్ జరగబోయే ధ్యానంలో ఈ నియమాన్ని మనం ఉపయోగించబోతున్నాం. నిన్నటికి సంతకాలు సేకరణ కూడా ఈ నియమంలో ఒక భాగం. ఈ నియమాన్ని ఉపయోగించి ఆ రోజు మనం 20 నిమిషాలు చేసే ధ్యానం ద్వారా ఈ లా ఆఫ్ ఇంటర్వెన్షన్ ని ఎనర్జెటిక్ గా దాన్ని ఇన్వోక్ చేయబోతున్నాం. ఇన్వోక్ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఎటువంటి మార్పులు రావాలనేవి అవి వస్తాయన్నమాట. సో ఈ 4 సెక్షన్స్ లో గెలాక్టిక్ కోడెక్స్ లో మొట్టమొదటిది సెక్షన్ 1 లా ఆఫ్ డివైన్ గ్రేస్ అంటారు. సెక్షన్ 2 ద లా ఆఫ్ డివైడింగ్ ద కాన్ఫ్లిక్టింగ్ పార్టీస్ అంటారు. సెక్షన్ 3 ద లా ఆఫ్ బ్యాలెన్స్. సెక్షన్ 4 ద లా ఆఫ్ ఇంటర్వెన్షన్. నాకు సాధ్యమైనంత వరకు నేను చెప్పగలిగినంత వరకు మీకు అర్థమైనట్టు చెప్పడానికి ట్రై చేస్తాను. అందుకే మేబీ ఈ 2 రోజులు అంటే 12th 19th చాలకపోతే 20th కూడా నేను తీసుకుందామనే అనుకుంటున్నాను క్లాస్ అనేది. బట్ దానికోసం నేను తర్వాత మాట్లాడతాం, తర్వాత చెప్పుకుంటాం. సో ఫస్ట్ ఇప్పుడు ద లా ఆఫ్ డివైన్ గ్రేస్ అనేది చూద్దాం. లా ఆఫ్ డివైన్ గ్రేస్, డివైన్ అంటే దైవిక, గ్రేస్ అంటే దయ. ఎలా ఉంటుంది ఈ డివైన్ గ్రేస్ అనేది, ఎలా ఉంటుంది ఈ లాలోకి లేదా ఈ సెక్షన్ లోకి వెళ్ళే కన్నా ముందు ఇప్పుడు నేను ఒక స్లైడ్ చూపిస్తున్నాను మీకు. నో పెయిన్ నో గెయిన్ అంటే పెయిన్ అనేది లేకపోతే గెయిన్ అనేది లేదు, కష్టం అనేది లేకపోతే లాభం అనేది లేదు. దీన్ని ఎంతమంది నమ్ముతున్నారు? దీన్ని నమ్మితే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. అంటే జీవితంలో ఏదైనా సాధించాలంటే, లాభం పొందాలంటే కష్టపడాలి. కష్టపడితేనే మనకి ఏదైనా లభిస్తుంది అని అనుకుంటే గనక హ్యాండ్ రైజ్ చేయొచ్చు. అలా కాదు అనుకున్న వాళ్ళు ఎవరు హ్యాండ్ రైజ్ చేయక్కర్లేదు. అంటే కష్టపడి ధ్యానం చేయాలి, కష్టపడి చదువుకోవాలి, కష్టపడితేనే డబ్బులు వస్తాయి, కష్టపడితేనే అసెన్షన్ వస్తుంది. ఇలాగా
ఎవరైతే అనుకుంటున్నారో అప్పుడే లాభం ఉంటుంది, తిని కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయి, ఇలాంటి భావాలు, ఇలాంటి సామెతలు మీకు కరెక్ట్ అని అనిపిస్తే హ్యాపీగా హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్ ఫ్రెండ్స్, చిన్న కరెక్షన్, ఎవ్వరు కూడా మెసేజెస్ పెట్టకండి నో అని ఎస్ అని, హ్యాండ్ రైజ్ చేస్తే సరిపోతుంది. హ్యాండ్ రైజ్ చేస్తే మీరు ఎస్ అన్నట్టు అర్థం, అంతే. ఎస్, మిగతా వాళ్ళు నో అనే అర్థం. సో దయచేసి మేడం చెప్పింది మాత్రమే చేయండి. నో పెయిన్ నో గెయిన్ అంటే కష్టపడితేనే లాభం ఉంటుంది అన్న వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేస్తారు. సో ఇటువంటి నమ్మక వ్యవస్థ మీ అందరికీ ఉన్నది. ఎవరికి? ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి అవ్వచ్చు, లేదా వింటున్న వాళ్ళలో కూడా యూట్యూబ్ లో కూడా మరి వాళ్ళు అక్కడ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు, అది నాకైతే కనపడదు. సో కష్టపడితేనే మనకి లాభం అనేది, సుఖం అనేది, ఆనందం అనేది, అనంతత్వం అనేది, వాట్ ఎవర్ ఇట్ మే బి, అసెన్షన్ అనేది సాధ్యము అనేది మీ నమ్మక వ్యవస్థ. సో ఇప్పుడే ఆ నమ్మక వ్యవస్థని కుప్పకోల్చండి. దాన్ని మీ దగ్గరలో డస్ట్బిన్ ఉంటే అందులో పడేయండి. ఇది చాలా చాలా అతి పెద్ద డార్క్ ప్రోగ్రామింగ్. మేడం హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళందరినీ హ్యాండ్ డౌన్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ కూడా ఇంకా మళ్ళీ క్వశ్చన్లు అడుగుతాను, లేకపోతే వీళ్ళు అందులో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. సో డార్క్ యొక్క అతి పెద్ద ప్రోగ్రామింగ్, భూమి మీద కష్టపడితేనే ఏదైనా లభిస్తుంది, కష్టపడితే జ్ఞానం వస్తుంది, కష్టపడితే మార్కులు వస్తాయి, కష్టపడి నడక నేర్చుకోవాలి, కష్టపడి తినడం నేర్చుకోవాలి, కష్టపడితేనే బతకగలం, కష్టపడితేనే డబ్బులు వస్తాయి, కష్టపడి ఎన్నో గంటలు కూర్చుని ధ్యానం చెయ్యాలి, లేదా కష్టపడితేనే అసెన్షన్ వస్తుంది. ఇవన్నీ కూడా భూమి మీద సృష్టింపబడిన ఒకానొక పెద్ద డార్క్ ప్రోగ్రామింగ్ అండి. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఆ పరమాత్మ యొక్క పిల్లలు మీరే ఉన్నారు. మీరు తల్లిదండ్రే కదా. మీ పిల్లలు కష్టపడి ఎదగాలనుకుంటారా? ఎప్పుడైనా సులువుగా ఎదగాలి, లేదంటే హ్యాపీగా ఉండాలను, నువ్వు కష్టపడితేనే నీకు ఆనందం వస్తుంది అని మీరు పెంచుతున్నారా మీ పిల్లల్ని అంటే మీరు మాయపొర యొక్క డార్క్ ప్రోగ్రామింగ్ లో ఉన్నట్టే లెక్క. ఎప్పుడు కూడా కష్టపడితే వస్తుంది అంటే మీకే తెలియకుండా మీ జీవితంలోకి కష్టాలని ఇన్వైట్ చేస్తున్నారు లాభం కోసం. నాకు లాభం రావాలంటే నేను కష్టపడాలి, నాకు మార్కులు రావాలంటే నేను కష్టపడాలి, నాకు మంచి ఉద్యోగం రావాలంటే నేను కష్టపడాలి, నా ఉద్యోగంలో నేను ఎదగాలి అంటే నేను కష్టపడాలి, కష్టపడి 10-15 గంటలు పని చెయ్యాలి, కష్టపడి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి, కష్టపడి బాగా చదివించుకోవాలి, కష్టం 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 అని ప్రతి క్షణం మీరు అనుకుంటుంటే మీ జీవితంలో కష్టాలు కాకపోతే సుఖాలు ఎందుకు వస్తాయి? ఇది ఒక పెద్ద డార్క్ ప్రోగ్రామింగ్ అండి. ఎప్పుడు కూడా కష్టం వల్ల లాభం రాదు, కష్టం వల్ల కష్టమే మిగులుతుంది, తెలుసుకోండి. అది వదిలేయండి. వదిలేసినప్పుడు ఆటోమేటిక్ గా మీ జీవితాలు మారిపోతాయి. ఎప్పుడు కూడా పిల్లలకి చెప్పద్దు, ముందు మీ నమ్మక వ్యవస్థని మార్చుకోండి. ఎందుకంటే నా యొక్క ఓన్ ఎక్స్పీరియన్సే నేను చెప్తానండి. నేను కూడా ఇలాంటి ప్రోగ్రామింగ్ లో పెరిగిన దాన్నే. కష్టపడితేనే వస్తాయి మార్కులైనా చదువైనా అనుకునేదాన్ని ఒకప్పుడు. కష్టపడి డబ్బులు సంపాదించాలని కూడా అనుకునేదాన్ని. ఎప్పుడైతే నేను స్పిరిచువాలిటీలోకి ఎంటర్ అయ్యానో, నేను ఈ వాస్ట్ నాలెడ్జ్ కి ఎక్స్పోజ్ అయ్యాను. అంటే పత్రి సార్ ద్వారా ఎన్నో బుక్స్ PSSM లో వచ్చాయి, అవన్నీ చదవడం జరిగినప్పుడు నాలో ఒక తపన అనేది ఉండేది, నేర్చుకోవాలి, ఏంటో జరుగుతుంది, మనకు అర్థం కాని ఆట ఏదో భూమి మీద ఆడుతున్నారు, ఇది కాదు ఇంకేదో ఉంది నాకు తెలిసి తీరాల్సిందే అని పట్టుదలతో ఉన్నానండి. నేను కష్టపడలేదు ఎక్కడాను, పట్టుదల. ఎప్పుడైతే ఆ పట్టుదలతో ఉన్నానో నాకు ఆ డోర్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. అప్పుడు నేను ఈ గెలాక్టిక్ కోడెక్స్ అనేది నేను 2013లో చదివానండి. 2013లో చదివిన తర్వాత నేను అప్పటికి బయాలజీ టీచర్ గా వర్క్ చేస్తూ ఉండేదాన్ని. నేను నా స్టూడెంట్స్ కి ఎప్పుడూ కూడా ఈ గెలాక్టిక్ కోడెక్స్ ని ఆ పేరు చెప్పకుండానే ఇవన్నీ కూడా నేను వాళ్ళకి జీవితంలో ఎన్నో సంవత్సరాలు ఎంతో మందికి నేర్పించానండి. నేర్పించినప్పుడు
వాళ్ళందరూ కూడా చక్కగా ఇవి ఇంప్లిమెంట్ చేసి, అంటే పిల్లలు ఎంతమందో ఉంటారంటే స్లో లెర్నర్స్ ఉంటారు, లేదా ఫాస్ట్ గా లెర్న్ చేసే వాళ్ళు ఉంటారు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బాగా చదివే వాళ్ళు, బాగా చదవని వాళ్ళు. కానీ ఎప్పుడు కూడా బాగా చదివే వాళ్ళు, బాగా చదవని వాళ్ళు అనకూడదు. స్లో లెర్నర్, ఫాస్ట్ లెర్నర్ అంటే నెమ్మదిగా నేర్చుకుంటారు వాళ్ళు కూడా. అండ్ ఫాస్ట్ గా నేర్చుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నేను ఇదే పాఠాలు, ఇదే పెయిన్ హ్యాస్ బీన్ నెవర్ బీన్ అ గెయిన్, పెయిన్ నో గెయిన్ కాదు, పెయిన్ కి గెయిన్ కి సంబంధం లేదు, అది తప్పు, సులువుగా కూడా మీరు మార్పులు తెచ్చుకోగలరు అని చెప్పినప్పుడు ఒక అమ్మాయి అండి అది ఇంప్లిమెంట్ చేసి చూపించిందండి. తను ఎప్పుడు కూడా చాలా భయపడ్డాను. ఒకళ్ళకి అది చాలా మంది ఇంప్లిమెంట్ చేశారు. బట్ నాకు ఆ అమ్మాయి ఇన్సిడెంట్ బాగా గుర్తుండిపోయింది అనమాట. ఏంటంటే ఆ అమ్మాయికి 97% మార్క్స్ వచ్చాయండి ఎప్పుడు. బట్ వాళ్ళ ఇంట్లోని మిగిలిన వాళ్ళు లేదు నువ్వు స్కూల్ ఫస్ట్ రావాలి అని చెప్తూ ఉండేవారు. చెప్పినప్పుడు ఏంటంటే 98%, 99% మీరు 35% నుంచి 70, 80% కి ఈజీగా వచ్చేయగలరు. తర్వాత ఒక్కొక్క మార్క్ సంపాదించాలంటే చాలా ఎంతో శ్రమ పెట్టి చదువుతా ఉండాలి. ఎక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి, ఏంటి అలాంటియన్నీ చదువుతా తెలుసుకుంటూ ఉండాలి. మిస్టేక్ ఏం జరిగింది, ఏ మిస్టేక్ చేయకుండా వస్తుంది. వాళ్ళ ఇంట్లో ఏంటంటే కష్టపడి చదవడం కాదు, టెక్నిక్ తెలియాలి, ఆ సులువు తెలియాలి. అమ్మాయికి అదే నేను చెప్పాను. అమ్మాయి అప్లై చేసిందండి. అప్లై చేసిన తర్వాత అమ్మాయికి హ్యాపీగా 99% వచ్చిందండి బోర్డ్ ఎగ్జామ్ లో. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకున్న అమ్మాయి ఈ రోజు డాక్టర్ అండి. అంటే చాలా సులువుగా చక్కగా ఎంబీబీఎస్ సీట్ గవర్నమెంట్ కాలేజ్ లో సంపాదించింది. నో పెయిన్ నో గెయిన్ పాలసీ కాదు, టెక్నిక్ తెలుసుకో. అక్కడ పెయిన్ నువ్వు ఇన్వైట్ చెయ్యొద్దు, కష్టాన్ని నువ్వు ఇన్వైట్ చెయ్యొద్దు, బాధని ఇన్వైట్ చెయ్యొద్దు. ఆ ఒక్క పాయింట్ మనకు అర్థమైనప్పుడండి మేనిఫెస్టేషన్ బికమ్స్ డెడ్ ఈజీ. మీరు ఒక లక్ అవ్వచ్చు, అంటే లక్ అంటే మీకు అర్థం మీరు లక్ అనుకుంటారు, కానీ అక్కడ ఒక ర్యాంక్ అవ్వచ్చు, ఒక డబ్బులు అవ్వచ్చు, సంతోషం అవ్వచ్చు, ప్రేమ అవ్వచ్చు, ఏదైనా కూడా అతి సులువుగా మేనిఫెస్టేషన్ చేస్తామండి. పట్టుదల ఉండాలి. పట్టుదలకి పెయిన్ కి చాలా తేడా ఉంది. కష్టపడడానికి పట్టుదలకి చాలా తేడా ఉంది. పట్టుదల అంటే అలా పట్టుకొని ఉంటాం, ఆ థాట్ ని పట్టుకొని ఉంటాం. దాంతో ఏమి మేనిఫెస్ట్ అవ్వాలో అవన్నీ మేనిఫెస్ట్ అవుతూనే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మీరు ఈ భూమి మీద ఊరికినే వచ్చేయలేదు. మీరు కూడా ఆ విశ్వంలోని ఎంతో అద్భుతమైన కాంతి జీవులే. అలాంటి కాన్షియస్నెస్ తో, అవేర్నెస్ తో మీరు వచ్చారు విశ్వంతో. ఒకప్పుడు మీరు ఎప్పుడు అనుసంధానంలో ఉండేవారు. అండ్ యు ఆర్ వన్ విత్ ద సోర్స్. ఆ పరమాత్మతో ఎప్పుడు అనుసంధానంలో ఉన్నవాళ్లే మీరు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాయపొర వలన మీ అవేర్నెస్ కోల్పోయి చైతన్యాన్ని బాగా తగ్గించేసుకుని ఇంకేదేదో అయిపోయి నేను అంటే ఏం కాదు, నేను కష్టపడాలి. ఆ కష్టాన్ని ఇష్టపడుతున్నారు కానీ సులువుగా సంపాదించచ్చు అనే దాన్ని ఇష్టపడలే. సంపాదన అంటే ఎప్పుడు డబ్బులే కాదండి, జీవితంలో చాలా సంపాదించుకోవచ్చు. అవన్నీ కూడా చాలా సులువుగా వస్తాయి, కానీ మీకు అర్థమై తీరాలి, మీరు ఇంప్లిమెంట్ చేసి తీరాలి. ఎంత స్ట్రాంగ్ గా ఇంప్లిమెంట్ చేయాలంటే సెకండ్ థాట్ ఉండకూడదు. అమ్మో నేనేంటి కష్టపడటం లేదే, నాకు రాదేమో అనే సందేహం ఉండకూడదు, అపనమ్మకం ఉండకూడదు. అలా ఉండకుండా ఉన్నప్పుడు మీరు ఎప్పుడు సక్సెస్ఫుల్ గానే ఉంటారు. ఆత్మ ఎదుగుదలలో కావచ్చు, మరి ఎక్కడైనా కావచ్చు, పూర్తిగా సక్సెస్ఫుల్ గానే మీరు ఉంటారు. సో నెక్స్ట్ ఈ సెక్షన్ 1 లో అంటే లా ఆఫ్ డివైన్ గ్రేస్ లో మొట్టమొదటి సబ్ సెక్షన్ అండి. ఈచ్ సెంటియంట్ బీయింగ్ హెస్ అన్ అన్ఎలియనబుల్ అండ్ అన్కండిషనల్ రైట్ టు ఫిజికల్ అండ్ స్పిరిచువల్ అబండెన్స్. ఇప్పుడు నేను చెప్పింది అదే. ఫిజికల్ గానే కాదు, అంటే భౌతిక జీవితంలోనే కాదు, ఆధ్యాత్మిక జీవితంలో కూడా అనంతత్వాన్ని చూసే హక్కు ప్రతి వాళ్ళకి ఉంది. ఆధ్యాత్మికతలో అనంతత్వం ఏంటండి, మనకు అర్థం కావాలి కదా. అనంతత్వం ఆధ్యాత్మికతలో ఎలా ఉంటుంది? మనం ఏమనుకుంటాం, అనంతత్వం అనగానే డబ్బు, బంగారం, మహా అయితే హ్యాపీనెస్, ఇంకేదో అనుకుంటాం. ఈ స్పిరిచువాలిటీలో అబండెన్స్ ఏంటి అంటే ఎన్నో రకాలు ఉంటాయండి. ఎన్నో రకాల ఎనర్జీల అబండెన్స్ ఉంటుంది. మనకి యాజ్ ఆన్ నౌ అత్యుత్తమంగా కావలసిన స్పిరిచువల్ అబండెన్స్ అసెన్షన్. అంటే అసెండ్ అయి తీరాల్సిందే. ఇక్కడ భూమాత మనము అసెండ్ అయి తీరాల్సిందే. మరి అటువంటి
అసెన్షన్ కి సంబంధించి అందరికీ హక్కు ఉంటుంది. అలాగే నేర్చుకునే విధానంలో, ఆధ్యాత్మికంగా ఎదిగే విధానంలో, ప్రాసెస్ లో అన్ని క్వాలిటీస్ కి అబండెన్స్ ఉంది. యూ విల్ రిసీవ్, యూ విల్ యాక్సెప్ట్, యూ హ్యావ్ ద కెపాసిటీ టు గివ్. మీరు తీసుకోగలరు, ఇవ్వగలరు, యాక్సెప్ట్ చేయగలరు, అప్రిషియేషన్ ఉంటుంది, గ్రాటిట్యూడ్, ఇవన్నీ కూడా రకరకాల క్వాలిటీస్ అన్ని కూడా మీ పరం అవుతాయి. మీకు పొందే హక్కు ఉంది. దీన్ని పొందే హక్కు లేదు అనేది ఎక్కడా లేదు. అంటే ఇక్కడ ఒక ఆధ్యాత్మిక సత్యం అందరికీ కూడా ఎవరు ఎప్పుడు అడిగితే వారికి తెలియచెప్పబడాలి. అదే రూల్ అండి. అంటే మీరు సిద్ధంగా ఉండి మీరు అసెన్షన్ కోసం నేర్చుకోవాలి, అసెండ్ అవ్వాలి అనుకోగానే మీతో అసెండెడ్ మాస్టర్స్ అలైన్ అవుతారు. ఎప్పుడు భూమి మీద మీకు మాయపొర తొలగించబడినప్పుడు, మాయపొర ఉన్నప్పుడు కాదు. ఇప్పుడు మాయపొర ఉంది. మీకు గుర్తుపెట్టుకోండి, ఈ సూత్రాలేమీ కూడా భూమి మీద అమలులో లేవు. ఇది గెలాక్టిక్ కోడెక్స్. బట్ భూమి అవతల ప్రతి జీవి కూడా, ఇప్పుడు నేనే ఉన్నాను, నేను సీరియస్ లో ఉన్నాను, నేను సీరియస్ లో బాగా ఆడేసుకుంటున్నాను. ఆడేసుకున్న తర్వాత అలసిపోయిన తర్వాత అబ్బాయి ఇక్కడ అలసట వచ్చేసింది, నేను నెక్స్ట్ డైమెన్షన్ కి ఎదిగిపోవాలనుకుంటున్నాను, నెక్స్ట్ డైమెన్షన్ కి వెళ్ళాలనుకుంటున్నాను. అంటే ఎవాల్వ్ అవ్వాలి, పరిణామం చెందాలి, అసెండ్ అవ్వాలి అని అనేసుకున్నాను. అనేసుకోగానే వెంటనే నాకు హెల్ప్ అనేది వస్తుంది. అసెండెడ్ మాస్టర్స్ వస్తారు. వాళ్ళు వచ్చి, ఏంటి నువ్వు ఎదగాలనుకుంటున్నావా, అసెండ్ అవ్వాలనుకుంటున్నావా, సీరియస్ నుంచి నెక్స్ట్ గ్రహానికి వెళ్ళాలనుకుంటున్నావా, నెక్స్ట్ డైమెన్షన్ కి వెళ్ళాలనుకుంటున్నావా, సరే అయితే నువ్వు ఇలా ఎదుగు. ఇక్కడ భూమి మీద ఏం జరుగుతుంది, నేను అనుకుంటున్నాను అసెండ్ అవ్వాలనుకుంటే దారులు తెలియదు, ఏమి తెలియదు, ఏం చేస్తున్నావో తెలియదు, చేస్తుంది కరెక్ట్ అవునా కాదో తెలియదు, ఈ పాత్రలో వెళ్తే అసెండ్ అవుతామా లేదా తెలియదు. లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఎంత కన్ఫ్యూజన్ ఉందంటే ఏం జరుగుతుందో తెలియదు, మనం వెళ్ళే మార్గం కరెక్ట్ అవునా కాదో తెలియదు. నాకు నిన్న ఒక ఫోన్ కాల్ అండి, వాళ్ళు చెప్తున్నారనమాట, ప్రతి స్పిరిచువల్ గ్రూప్ లోకి వెళ్ళి చూస్తున్నారట. చూస్తున్నప్పుడు వాళ్ళకి దేవర్ ఇన్ ఏ కెయోస్ అనమాట. కెయోటిక్ లో ఉండి అసలు కరెక్ట్ గైడెన్స్ వస్తుందా లేదా తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, ఎవరిది వినాలో అర్థం కావట్లేదు. ఒకళ్ళు ఒకలా చెప్తారు, ఇంకోళ్ళు ఇంకోలా చెప్తారు. ఒకళ్ళు ఛానలింగ్ చేస్తామంటారు, ఇంకోళ్ళు ఇంకేదో చేస్తామంటున్నారు, ఇంకోళ్ళు ఇంకేదో ప్రయాణాలు అంటున్నారు. ఏం జరుగుతుంది అనేది ఎవరికి అర్థం కావటం లేదు. ఎందుకు అర్థం కావటం లేదంటే మనము మూల చైతన్యంతో ఎల్లప్పుడూ అనుసంధానంలో లేము. మనం అసెండ్ అవ్వాలనుకున్నా కూడా మనకి సహాయం చేయడానికి అసెండెడ్ మాస్టర్స్ రాలేకపోతున్నారు. ఎందుకు? గెలాక్టిక్ కోడెక్స్ లో సెక్షన్ 1 లో సబ్ సెక్షన్ 1 ఈ సూత్రం అమలులో లేకపోవడం వలన మీ యొక్క భౌతికమైన అనంతత్వం అవ్వచ్చు, స్పిరిచువల్ అబండెన్స్ అవ్వచ్చు, ఏది మీకు అందటం లేదు. మీకు అందాలని ఉందా? ఎవరికైతే అందాలని ఉందో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మీకు సరి అయిన ఆధ్యాత్మిక మార్గం మీకు తెలియాలి అని ఉంటే గనక హ్యాపీగా హ్యాండ్ రైజ్ చేయండి. ఎక్సలెంట్. టక నెంబర్లు మారిపోతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. నైస్. మీరందరూ మళ్ళీ హ్యాండ్ కూడా డౌన్ చేసేయండి. ఎందుకంటే ఇక్కడ హోస్ట్లకి అన్ని హ్యాండ్స్ డౌన్ చేయాలంటే కష్టంగా ఉన్నది. ఓకే, తక్కువని విత్ ఇన్ 30 seconds 100 దాటేస్తుందండి. 100కి వెళ్ళిపోయింది హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు. సో ఇంతలాగా తపన పడుతున్నారు మీరు, నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా ఇలాంటి తపనలోంచి బయటకు వచ్చిన దాన్ని, ఎంతో తపన పడేదాన్ని, ఎంతో తెలియాలనుకునేదాన్ని. నాకు తెలిసిన తర్వాత అందించాలని నేను 2013లో ఈ నియమాలన్నీ చెప్పడానికి నేను ట్రై చేశానండి. నాకు తెలియకుండా నా లోపల నుంచి ఇవన్నీ కూడా తెలుగులో రాశాను నేను అప్పట్లో. బట్ ఆ రాసిన పేపర్లు అయితే ఇప్పుడు నా దగ్గర లేవు. కానీ నాకే తెలియకుండా 2 రోజులు నేను ఆటో రైటింగ్ లో వచ్చింది అనమాట. తెలుగులో రాశాను. ఎందుకు రాశానే తెలియదు, కానీ అప్పుడు అందించడానికి కూడా ఆ ఎనర్జీస్ లేవు. అప్పుడు నేను అందించలేకపోయాను. 2013లోది 2021లో మేనిఫెస్ట్ అవుతున్నది ఇప్పుడు యాక్చువల్ గా. సో డెఫినెట్ గా ఈ మాయపర పోయినప్పుడు మనందరికీ కూడా సరి అయిన ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడానికి వస్తారండి వాళ్ళు. మన వాళ్ళు వస్తారు మన దగ్గరికి. అలాగే రెండోది, ఈ సెక్షన్ 1లోనే సెకండ్ సబ్సెక్షన్ ఏంటంటే, ఈచ్ సెంటియంట్ బీయింగ్ హ్యాస్ అన్ అన్ఎలియనబుల్ అండ్ అన్కండిషనల్ రైట్ టు అసెన్షన్. ప్రతి ఒక్కరికి అర్హత ఉందండి. ఎందుకంటే నేను చాలా క్లాసెస్ లో నేను చూశాను. ఎన్ని క్లాసెస్ లో నేను చూసానంటే
వాళ్ళు నన్ను అడుగుతారు, మేడం మేము అసెండ్ అవుతామా? అసెండ్ అవ్వాలంటే ఏం చేయాలి? కాంతి ధ్యానాలు చేస్తే సరిపోతుందా? మాకు కూడా భూమాతతో పాటు అసెండ్ అవ్వాలని ఉందండి అని అడుగుతా ఉంటారు. నేను ప్రతిసారి ఒకటే మాట చెప్తాను, మీరు అవ్వాలి అని అనుకోండి, అయిపోతారు. ఎందుకంటే నాకు ఈ సూత్రం తెలుసు. ప్రతి వాళ్ళు కూడా ఎవరైతే వాళ్ళు సంకల్పిస్తారో వాళ్ళందరూ కూడా వితౌట్ కండిషన్స్ దే హ్యావ్ ఎ రైట్ టు అసెండ్ అండి. ఏ షరతులు లేకుండా, అంటే నువ్వు ఇలా ఉండాలి, ఇంత ధ్యానం చేయాలి, అంత కాంతి హోల్డ్ చేయాలి, ఇంత వైబ్రేట్ అవ్వాలి, లేదు అంటే ఇన్ని లక్షణాలు మార్చుకోవాలి, ఇలాగా అలాగా ఏం లేదండి. అలాంటి షరతులు ఏమీ లేవు. మాయపొరకి అటువైపు నువ్వు అనుకో, నువ్వు సిద్ధమైనప్పుడు అసెండ్ అయిపోతావు. అంటే ఇప్పుడు కూడా మీరు అనుకోండి నేను అసెండ్ అవ్వాలని, అనుకున్నప్పుడు దానికి తగ్గ దారులు తెరుచుకుంటే ముందు వెనకాతలో, ఎందుకంటే పక్క వాళ్ళతో కంపారిజన్ లేదు. బికాజ్ ఈ సృష్టిలో జీవులన్నీ కూడా యునీక్, చాలా యునీక్ గా ఉంటాయి. ఎవరి ఎదుగుదల వాళ్ళదే. ఇప్పుడైతే నేను మెడిటేషన్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్ అండి. సెక్షన్ 1/3 అంటే సెక్షన్ 1/1, సెక్షన్ 1/2 కంప్లీట్ చేసాము గెలాక్టిక్ కోడెక్స్ లో, లా ఆఫ్ డివైన్ గ్రేస్ లో. ఇప్పుడు సెక్షన్ 1/3 చూద్దాము. సో ఈ సెక్షన్ లో ఏంటంటే, ఈచ్ సెంటియంట్ బీయింగ్ హ్యాస్ an unalienable and unconditional right to merge with other beings in proportion with his or her position in the soul family mandala. మరి మీకు అందరికీ తెలిసే ఉండాలి, ఆత్మ కుటుంబం, సోల్ ఫ్యామిలీ, ఇది బ్లడ్ లైన్ ఫ్యామిలీ, అది సోల్ ఫ్యామిలీ. నేను చాలా సార్లు క్లాస్ లో చెప్పడం జరిగింది, చాలా మంది కూడా చెప్తూ ఉంటారు. ఈ సోల్ ఫ్యామిలీ అనేది భూమి మీద ప్రస్తుతం అయితే లేదు. ఎందుకంటే మనం అందరము కూడా మాయపొరకి లో ఉన్న ఒకనొక మేట్రిక్స్ ప్రోగ్రామింగ్ వల్ల బ్లడ్ లైన్ ఫ్యామిలీస్ తోనే ఉండేటట్టుగా కొన్ని వేల సంవత్సరాల క్రితం అది సృష్టించబడింది. అదే మనం జరుగుతుంది, మనం చేస్తున్నాం. ఇప్పుడు ఇది కాదు నేను వెళ్ళి సోల్ ఫ్యామిలీతో ఉంటానంటే ఇక్కడ మరి అయిపోతుంది. మనకి అది కుదిరే పని కాదు, కుదిరే పరిస్థితి కాదు, ఎవరు ఒప్పుకోరు కూడా. అయితే సృష్టిలో మిగిలిన గెలాక్సీ అంతా లేదా మిగిలిన సృష్టి అంతా కూడా వాళ్ళందరూ కూడా సోల్ ఫ్యామిలీ మండలావే ఉంటుందండి. ఒక ప్రదేశంలో ఒక కుటుంబం అంటే సోల్ ఫ్యామిలీ, ఆత్మ కుటుంబమే ఉంటుంది. ఇలాంటి ఆత్మ కుటుంబీకుల వ్యవస్థలోని ఎలా ఉంటుందంటే, మర్జింగ్ విత్ ద పీపుల్ అంటే చాలా మందికి ఒక అపోహ ఉందండి. సోల్ ఫ్యామిలీ అంటే ఓకే, 5th డైమెన్షనల్ కాన్షియస్నెస్ కనెక్షన్ ఉంటుంది. మరి మీకు ఐడియా ఉంటే సరే, లేదా జస్ట్ బ్రీఫ్ గా చెప్తాను. మనం అందరము కూడా 3rd డైమెన్షనల్ కాన్షియస్నెస్ కనెక్షన్ తో ఉంటాం. ఇప్పుడు నేను, మీరు, మనం అందరం. ఎందుకంటే ఈ 3D లో ఉన్నాము. మనం సోల్ ఫ్యామిలీ ఎవరు మనకి అనేది మనకి ఎవరికి తెలియదు కాబట్టి మనం అందరం కూడా 3వ పరిధి చైతన్యపు కనెక్షన్ తోనే ఉంటాం. అదే సోల్ ఫ్యామిలీ ఏంటంటే 5th డైమెన్షనల్ కాన్షియస్నెస్ కనెక్షన్ తో ఉంటుంది. ఒక సోల్ ఫ్యామిలీ అంటే మూల చైతన్యం నుంచి ఒకే సమయంలో బయటకు వచ్చిన ఆత్మలన్నీ కలిపి ఒక సోల్ ఫ్యామిలీ. ఈ క్షణంలో 1000 ఆత్మలు వస్తే గనక ఆ 1000 ఆత్మలు కలిపి ఒక సోల్ ఫ్యామిలీగా ఉంటుంది. ఆ సోల్ ఫ్యామిలీ అందరికీ ఒకటే సోల్ డిజైన్ అనేది ఉంటుంది. అంటే దే వర్క్ ఫర్ ద సేమ్ థింగ్ అండి. ఒకే ఆత్మ ప్రణాళిక ఆల్మోస్ట్ ఉంటుంది అందరికీని. దానికోసమే వాళ్ళందరూ కూడా వర్క్ చేస్తూ ఉంటారు. సేమ్ ఆల్మోస్ట్ ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్ అన్ని మ్యాచ్ అవుతూ ఉంటాయి. వాళ్ళ వర్క్ చేసే విధానం కూడా మ్యాచ్ అవుతూ ఉంటుంది. అయితే సోల్మేట్స్, మరి ఈ పదం అనేది ఇట్స్ అ వెరీ ఫ్యాసినేటింగ్ టర్మ్. అండ్ ఇది కూడా కబాల్ అనే వాళ్ళు దీన్ని ఇట్లాగా భ్రష్టు పట్టించిన పదం అండి. వాళ్ళు భ్రష్టు పట్టించిన విధానంలో సోల్మేట్స్ అనే పదము జనరల్ గా చాలా మంది వాడడానికి కూడా ఇష్టపడరు. అలా వాడినప్పుడు దాన్ని దుర్వినియోగపరిచే విధంగా వాడడం వల్ల కబాల్ సృష్టించిన గేమ్ లో ఆ సోల్మేట్స్ అనే పదం దాన్ని దుర్వినియోగం చేస్తూ, ఆ రిలేషన్షిప్ ని దుర్వినియోగం చేస్తూ వాడడం వల్ల చాలా మందికి సరియైన ఒపీనియన్ అనేది లేదు. ఇట్స్ అ డార్క్ గేమ్ అండి. అలాగే ట్విన్ సోల్ అనేది కూడా, ఈ సోల్మేట్స్ మధ్య 6th డైమెన్షనల్ కాన్షియస్నెస్ కనెక్షన్ ఉంటుంది. ట్విన్ సోల్స్ కి అయితే 7th డైమెన్షనల్ కాన్షియస్నెస్ కనెక్షన్ ఉంటుంది. ఉదాహరణకి నేనే ఉన్నాను, నేను ఈవెంట్ అయిపోయింది, నాకు 5th డైమెన్షనల్ ఎర్త్ మీదకి నేను షిఫ్ట్ అయిపోయాను. షిఫ్ట్ అయిపోయినప్పుడు నాకు 5th డైమెన్షనల్ కాన్షియస్నెస్ కనెక్షన్ ఉంది. బట్ నేను నా సోల్ ఫ్యామిలీతో ఉంటున్నాను, అక్కడ లివ్ చేస్తున్నాను, అంటే జీవిస్తున్నాను. నా సోల్ ఫ్యామిలీతో కలిపి సోల్ ఫ్యామిలీ మండలాగా జీవిస్తున్నాను. ఆ సోల్ ఫ్యామిలీలో ఉదాహరణకి నా ట్విన్ సోల్ ఉన్నాడు అనుకోండి. నా ట్విన్ సోల్ అన్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు 7th డైమెన్షనల్ కాన్షియస్నెస్ కనెక్షన్ తో ఉన్నారు. మరి నేనేమో 5th డైమెన్షనల్ కాన్షియస్నెస్ కనెక్షన్ తో ఉన్నాను.
చాలా మందికి ఉన్న అపోహ, జాగ్రత్తగా వినండి. మనము వాళ్ళని అందుకునేటట్టుగా ఎదిగితేనే వాళ్ళతో మర్జింగ్ అనేది, వాళ్ళతో కలిసి జీవనం అనేది ఉంటుంది అనే అపోహ ఉందండి. అంటే 6th డైమెన్షన్ కాన్షియస్నెస్ కనెక్షన్ కి ఎదిగితేనే సోల్మేట్స్ కలుస్తారు, లేదు 7th డైమెన్షనల్ కాన్షియస్నెస్ కనెక్షన్ కి వెళ్తేనే ట్విన్ సోల్ కలుస్తారు అనే ఒక అపోహ అయితే ఉందండి. సృష్టి మొత్తంలో ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ విదర్ యు ఆర్ అన్ ఎవాల్వ్డ్ సోల్ ఆర్ నాట్, మీరు ఎదిగారా లేదా, మీ చైతన్యం ఏ స్థితిలో ఉంది అనే దానితో సంబంధం లేదు. మీ సోల్ ఫ్యామిలీలో మీ సోల్మేట్స్ ట్విన్ సోల్ ఉంటే హ్యాపీగా వాళ్ళు మర్జింగ్ అనేది, వాళ్ళు ఆ యూనియన్ అనేది, రీయూనియన్ అనేది ఎప్పుడు ఉంటుంది. నువ్వు ఎలా ఉన్నావు, నీ చైతన్యం ఎంత ఉంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ పెళ్లిళ్ళు అవ్వాలంటే నీకు ఆస్తి ఎంత ఉంది, నీ క్వాలిటీ ఎంత ఉంది, నీ అటేడు తరాలు ఇటేడు తరాలు ఎవరున్నారు, ఎలా ఉన్నారు, మీకు ఎంత కట్నం ఇస్తారు, ఎంత బంగారం, ఇలాంటి లెక్కలు అక్కడ సోల్ ఫ్యామిలీలో సోల్మేట్స్ కి ట్విన్ సోల్ కి మధ్యన ఉండదు. వాళ్ళు ఎంత ఎదిగిన ఆత్మస్థితిలో ఎంత ఎదిగారు, ఎంత ఎదగలేదు అనేవి ఉండవు. అలా ఉంటే ఈ లెక్కలకి ఆ లెక్కలకి తేడా లేదు కదండి. మీరు ఎదిగారా లేదా అనే దాంతో సంబంధం లేదు. మీ ట్విన్ సోల్ గానీ సోల్మేట్ గానీ అక్కడ ఉంటే డెఫినెట్ గా ఇట్స్ అ వెరీ హ్యాపీ మర్జింగ్ అనేది ఉంటుంది. అదే సోల్ ఫ్యామిలీ మండల అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పొజిషన్, అంటే మీ ప్రపోర్షనేట్ పొజిషన్ ఏముందనే దాంతో సంబంధం అయితే ఎప్పుడూ లేదు. ఆ అపోహలోంచి బయటికి రండి. ఎదగాలని కోరుకోవడం కరెక్టే, ఎదిగితేనే వాళ్ళు అందుతారు అనుకోవడం తప్పు. నేను అంత ఎదిగాను కాబట్టి నా సోల్మేట్ నా ట్విన్ సోల్ కూడా అంత ఎదగాలి, అప్పుడే కలుస్తాము అని అనుకోవడం కూడా అతి పెద్ద పొరపాటండి. భూమి తప్ప మిగిలిన అంత ప్రదేశంలో సృష్టిలో ఎక్కడా కూడా ఇలాంటి అనాలిసిస్లు, ఇలాంటి నియమాలు, ఇలాంటి సూత్రాలు లేవు. వాళ్ళు ఎదిగినా ఎదగపోయినా, వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉన్నా, ఎలాంటి ఎనర్జీ లెవెల్స్ ఉన్నా, వైబ్రేషన్స్ ఉన్నా, అది ఇమ్మెటీరియల్, దట్ ఈస్ ద లవ్ ఆఫ్ ద సోల్, అంతే. ఆ సోల్ ఫ్యామిలీలో రిలేషన్స్ మధ్యన మాత్రం అటువంటి భేదాలు ఉండవు. వీళ్ళు ఉన్నారులే, వీళ్ళు అంతగా ఎదగలేదు, వీళ్ళ చైతన్యం తక్కువ, వీళ్ళని వేరుగా చూద్దాం లేదంటే తక్కువగా చూద్దాం అనే అపోహలు గాని అలాగ చూడడాలు గాని ఉండవు. మనకు ఉంటాయి కదా కుటుంబంలో, వీళ్ళు ఆస్తిపరులు కాదు, మన ఫ్యామిలీలో పెద్దగా సంపాదించలేదు, లేదంటే అక్కడ ఏదో బిజినెస్ లో పోగొట్టుకున్నారు, సో వీళ్ళతో ఎవరు మాట్లాడకండి అని వెలేస్తూ ఉంటారు కదా మనని. లేదంటే వీళ్ళ ఫ్యామిలీలో ఏదో ఉంది, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఏదో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళని వెలేసేయండి, వాళ్ళు కులానికి అతీతంగా వెళ్ళారు, మతాలు మార్చుకున్నారు, వెలేసేయండి. అవన్నీ ఇక్కడండి 3D లో బ్లడ్ లైన్ ఫ్యామిలీలో ఉంటాయి. సోల్ ఫ్యామిలీ మండలాలో అలాంటి సమస్యలు ఉండవు, అలాంటి విభేదాలు అనేవి ఉండవు. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 1/4. ఈచ్ సెంటియంట్ బీయింగ్ హ్యాస్ అన్ అన్ఎలియనబుల్ అండ్ అన్కండిషనల్ రైట్ టు ఆల్ ఇన్ఫర్మేషన్. ప్రతి సమాచారానికి కూడా అందరూ అర్హులే, ఏ షరతులు లేకుండా. మరి మీకు ఎప్పుడైనా అనిపిస్తుందండి ఇక్కడ సమాచారం అనేది డబ్బులు కట్టి బుక్కులు చదువుకోవడాలి, బుక్కులు కొనాలి, మీకు ఐడియా ఉందా ఎప్పుడైనా? మరి మీరు చూసారో లేదో తెలియదు. మరి నేను కూడా ఇన్ని నేర్చుకున్నప్పుడు ఎన్నోసార్లు నేను ఫారెన్ కాన్ఫరెన్స్‌లకి వెళ్ళాను, అక్కడ నేర్చుకొచ్చాను. అలాగే మనకి పిరమిడ్ వ్యాలీలో నేర్చుకున్నాను. ఇండియాలో ఎక్కడైనా కాన్ఫరెన్సెస్ అయినప్పుడు నాకు సింక్రనైజ్ అయితే నేను మనీ పే చేసి నేర్చుకున్నాను. మీకు సృష్టిలో మరెక్కడైనా కూడా ఇలాగా డబ్బులు ఇస్తే రావడం, లేదంటే ఏదో ఇస్తేనా ఇన్ఫర్మేషన్ రావడాలనేవి లేవు. అన్కండిషనల్ గా, షరతులు లేకుండా మీరు ఎదగాలి అనుకోగానే మీ ఎదుగుదలకి ఏ ఇన్ఫర్మేషన్ అవసరమో అది మీకు అసెండెడ్ మాస్టర్స్ అవ్వచ్చు, అక్కడ ఆ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు తప్పకుండా హెల్ప్ చేస్తారు వచ్చి. అలాగే మీరు ఎదగాలనుకున్నప్పుడు ఏ ఏ లక్షణాల్లో మీరు ఎదగాలనుకుంటున్నారు, ఏ క్వాలిటీస్ మీరు సరి చేసుకోవాలనుకుంటున్నారు, దానికి సంబంధించి మీకు సపోర్ట్ అనేది అన్ని వైపులా వస్తుందండి. అన్ని వైపుల నుంచి ఇవ్వబడుతుంది. అందరూ కూడా మీకు ఓపెన్ గా హెల్ప్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. మీకు తెలిసే ఉంటది RTI యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ భూమి మీద ఉంది, మీరు డబ్బులు కడితే ఇస్తారు. అది కూడా ఇన్ఫర్మేషన్ మీరు ఇంత కట్టండి RTI యాక్ట్ ప్రకారం. నాకు తెలిసిన పాయింట్ అది ఒకటే, ఇంతకు మించి కూడా అందులో ఏమైనా ఉంటాయేమో నాకు తెలీదు RTIలోని.
ఎన్నో కండిషన్స్ ఉంటాయి, ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అయితే ఈ గెలాక్టిక్ కోడెక్స్ లో రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది అందరికి ఈక్వల్ గానే ఉంటుంది. మీరు ఎంత ఎదిగారనే దాని మీద సంబంధించి ఉండదు. మీరు జస్ట్ అనుకోవాలంతే, నేను అన్కండిషనల్ లవ్ నేర్చుకోవాలనుకుంటున్నాను అనుకోగానే మీకు చక్కగా అందరూ వచ్చి సపోర్ట్ చేస్తారు. ఓకే, నేర్చుకోవాలనుకుంటున్నావా, సరే అయితే ఇలా నేర్చుకోవచ్చు, ఇలా చేయొచ్చు, కావాలంటే అనుభవపూర్వకంగా ఇలా నేర్చుకోవచ్చు అని సపోర్ట్ చేస్తారండి అందరూ. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 1/5, ఇది 5th సబ్ సెక్షన్, లా ఆఫ్ డివైన్ గ్రేస్ లో ఇది లాస్ట్ దండి. ఈచ్ సెంటియంట్ బీయింగ్ has an inalienable and unconditional right to freedom. స్వేచ్ఛకి ప్రతి వాళ్ళకి హక్కు ఉంది. గుర్తుపెట్టుకోండి, స్వేచ్ఛ అన్నాను గాని ఫ్రీ విల్ అనలేదు, సంకల్ప స్వేచ్ఛ అనలేదు. చాలా విచిత్రమైన క్లాజ్ ఇక్కడ ఒకటి ఉంటుందండి. మీకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా, మీరు ఒప్పుకోకపోయినా, భూమి మీద మాత్రమే ఫ్రీ విల్ ఉంది, సృష్టిలో మరెక్కడా ఫ్రీ విల్ లేదు. భూమి మీద మాత్రమే ఫ్రీ విల్ ఉండడం వలన చీకటి జీవులు కూడా వాళ్ళ ఫ్రీ విల్ ని వాళ్ళు ఉపయోగించి మనల్ని ఇలా వేసి తొక్కుతున్నారు. వాళ్ళ ఫ్రీ విల్ ప్రకారం మనందరినీ ఇన్ని రకాల కంట్రోల్ సిస్టమ్లు, ఎడ్యుకేషన్ కంట్రోల్, మనీ కంట్రోల్, ఇంకేదో కంట్రోల్, మీడియా కంట్రోల్, పాలిటిక్స్ కంట్రోల్, ఫార్మాస్యూటికల్ కంట్రోల్, అన్ని రకాల కంట్రోల్స్ లో ఉంచుతున్నారు ఫ్రీ విల్ ఉండడం వల్ల. అంటే ఫ్రీ విల్ ని దుర్వినియోగపరచచ్చు, ఉపయోగించుకోవచ్చు. ఫ్రీ విల్ ని ఎదగడానికి ఉపయోగించుకోవచ్చు, నాశనం అయిపోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ దట్ పర్సన్ అన్నమాట. ఫ్రీడమ్ వేరండి. ఫ్రీడమ్ ఏంటంటే ఇట్స్ ఆల్వేస్ అ పాజిటివ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే సృష్టిలో ప్రతి వాళ్ళు కూడా ఓకే, నువ్వు ఎదుగుతున్నావా, నువ్వు ఎదుగుతున్నప్పుడు పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ పొందుతూ స్వేచ్ఛగా నువ్వు ఎదుగుతావు. నీ స్వేచ్ఛ వేరే వాళ్ళకి అడ్డంకి కాకుండా చూసుకునే కనీసమైన జ్ఞానం మీకు ఉంటుంది. అక్కడ మాయపరపోయినప్పుడు నేను ఎదుగుతున్నాను, నేను ఎదిగే క్రమంలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా, అయితే వదిలేదు, పాజిటివ్ ఎక్స్పీరియన్స్ గానే వెళ్తుంది. వాళ్ళు కూడా అలాగే హెల్ప్ చేస్తారండి. మీ ఫ్రీడమ్ అనేది ఎవరు తీసుకోరు, మిమ్మల్ని ఎవరు బంధించరు. మీరు ఎలా ఎదగాలనుకుంటే అలా ఎదగచ్చు, ఫ్రీడమ్ తో ఉంటారు. నేను ఇలా ఎదగాలనుకుంటున్నాను, ఇలా చెయ్యాలనుకుంటున్నాను, నాకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలి, మీ దగ్గర ఉంటే ఇవ్వండి, ఇస్తారు. అంతేగాని అమ్మడాలు, లేదంటే నీకు అర్హత ఉంటే వస్తాది, అర్హత లేకపోతే రాదు, అవన్నీ అబద్ధాలండి. అర్హత ఉంటే రావడం ఏంటి, అర్హత లేకపోతే రాకపోవడం ఏంటి? అర్హత దేని మీద బేస్ అయ్యి ఇస్తారు? వాడు ఎదగాలి అని అనుకుంటే అర్హత వచ్చేసినట్టే అక్కడ. మనం ఎవరం ఆపడానికి? అర్హత అనుకుని ఎవరికి ఎలిజిబిలిటీ లేదు ఇక్కడ. అసెండ్ అవ్వాలని అనుకున్న ప్రతి వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ అనేది ఉన్నది. యు హ్యావ్ ఎవ్రీ ఫ్రీడమ్ ఫర్ పాజిటివ్ ఎక్స్పీరియన్స్. మీ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఫ్రీడమ్ తో మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు, ఎక్స్పీరియన్స్ పొందుతున్నప్పుడు, వేరే వాళ్ళ ఫ్రీడమ్ కి ఇబ్బంది కలగకుండా పాజిటివ్ ఎక్స్పీరియన్స్, వాళ్ళ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ కి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఉన్నన్నాళ్ళు మీరు కరెక్ట్ గా ఉన్నట్టే. దట్ ఈస్ కాల్డ్ ఫ్రీడమ్ అండి. అదేనండి ఫ్రీడమ్ అంటే. అంతేగాని ఇంకేదో అయితే కాదు. రైట్, ఇది అయిపోయింది. దెన్ సో ఈ 5 నియమాలు కూడా సెక్షన్ 1 లోవి, లా ఆఫ్ డివైన్ గ్రేస్ లోవి. మరి సెకండ్ సెక్షన్, 3rd and 4th సెక్షన్ మళ్ళీ నేను 19th డిసెంబర్ డిస్కస్ చేస్తాను. మీకు తెలుసు డివైన్ ఇంటర్వెన్షన్ యాక్టివేషన్ మెడిటేషన్ టైమింగ్స్ అండి, స్క్రీన్ మీద చూపిస్తున్నాను నేను. మంగళవారం 21 డిసెంబర్ రాత్రి 9:30 నుంచి 9:50 వరకు ఉంటుంది. మోస్ట్లీ ఆ రోజు మనం 9 నుంచి 10 వరకు సెషన్ పెట్టుకుంటే సరిపోతుంది, 1 గంట సేపు. అండ్ ఒక బిగ్ బ్యాంగ్ ఆఫ్ ఎనర్జీ షుడ్ బి రిలీజ్డ్ అండి ఆ రోజు. అయితే దీనికి సంబంధించి కొంతమందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయండి. అది ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్నాను. ఈ రోజు పత్రిసారి ఇచ్చిన మెసేజ్ ప్రకారం అది నేను డిస్కస్ చేయాలని నేను అనుకుంటున్నాను అనమాట. అంటే చాలా మంది ఫేస్బుక్ ద్వారా కావచ్చు, రకరకాలుగా నాకు తెలియజేయడానికి చూశారు. అలాగే వాళ్ళు కూడా చాలా ట్రై చేశారు. చాలా మందిని రీచ్ అయ్యి మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి, చేద్దామండి, చెయ్యాలండి, ఇది అందరికీ చెప్పండి అని చాలా ట్రై చేశారు. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అండి. అయితే ఇది ఈ రోజు పత్రిసారి ఇచ్చిన మెసేజ్. మరి మీరు చూసుంటే గనక ఇందులో పత్రిసారు మైండ్ పవర్ అండ్ థాట్ పవర్ గురించి చెప్తున్నారండి. చెప్తున్నప్పుడు ఇక్కడ నాకు నిన్న డిస్కషన్ లో నాకు తెలిసింది ఏంటంటే, కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆ 20 నిమిషాలు కావచ్చు,
అంటే 9:30 to 9:50 డివైన్ ఇంటర్వెన్షన్ యాక్టివేషన్ మనం ఎప్పుడు కూడా ఒక గైడెడ్ ఆడియో పెట్టుకొని చేస్తాం. లైట్ మెడిటేషన్స్, కాంతి ధ్యానాలు అన్నీ కూడా గైడెడ్ మెడిటేషన్ ఆడియో పెట్టుకుంటాం. ఎందుకు గైడెడ్ మెడిటేషన్ ఆడియో పెట్టుకుంటామంటే ఒకే టైంలో ఒకే సంకల్పంతో ఒకే విజన్ తో ఆ విజువలైజేషన్ హోల్డ్ చేస్తున్నప్పుడు 1,44,000 మంది ఒకే ఎనర్జీని, ఒకే బీమ్, లేజర్ బీమ్ లాగా ఆ ఎనర్జీని రిలీజ్ చేసినప్పుడు మాయపొరని చీల్చుకుని అటువైపుకి వెళుతుందండి ఆ ఎనర్జీ. మరి అలా కాదు, కామ్ గా ఉండాలి, గైడెడ్ మెడిటేషన్లు తప్పు, అలాగా ఆడియోలు పెట్టకూడదు అని రకరకాల కన్ఫ్యూజన్స్ అనేవి చాలా మందికి చాలా రకరకాలుగా క్రియేట్ అవుతున్నాయి, క్రియేట్ చేస్తున్నారని నా దృష్టికి అయితే వచ్చింది. మరి దానికి తగ్గ ఆన్సర్ ఈ రోజు పత్రి సార్ ద్వారా వచ్చేసిందండి. ఇక్కడ మీరు చదివితే మైండ్ పవర్, థాట్ పవర్. ఏం చేస్తారండి మీరు మీ మైండ్ తో ఒక థాట్, ఒక ఆలోచన, ఆ ఆలోచనకి ఎంతో శక్తి ఉంది అని చెప్తున్నారు పత్రి సార్. దానికి సంకల్ప శక్తిని, అంటే ఆ సంకల్ప శక్తిని గనక జోడిస్తే ప్రపంచంలో సాధించలేనిది లేదు. మరి గైడెడ్ మెడిటేషన్ లో 2వ సెంటెన్స్ సంకల్పమే రిలీజ్ చేస్తామండి. డివైన్ ఇంటర్వెన్షన్ కావాలి, భౌతిక ఫస్ట్ కాంటాక్ట్ కావాలి అనే సంకల్పం రిలీజ్ చేస్తాము. దానికి తగ్గట్టు మైండ్ పవర్ ని యూజ్ చేసి ఒక థాట్, ఒక ఆలోచనని విజువలైజేషన్ రూపంలో మనం రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసినప్పుడు అది సాధించలేనిది ఏమీ లేదండి. పత్రి సార్ చెప్పిన ఈ విధానాన్ని కూడా తప్పని చెబుతూ మౌనంగా ఉండాలి, 20 నిమిషాలు కామ్ గా ఉండాలి అని అంటున్నారంటే అది వాళ్ళకే తెలియాలి ఏది కరెక్ట్ అనేది. మరి నేనైతే ఎప్పుడు కూడా గైడెడ్ మెడిటేషన్ ఎందుకు ఉండాలనేది నేను ముందు చెప్పాను. లేజర్ బీమ్ ఆఫ్ ఎనర్జీని రిలీజ్ చేయడానికి విజువలైజేషన్ టెక్నిక్ అనేది ఉండాలి. ఒక విజన్ ని హోల్డ్ చేస్తేనే, ఆ విజువలైజేషన్ ఉంటేనే యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్ అండ్ టు బికమ్ ఏ కో క్రియేటర్ అండి. 2019 ధ్యాన మహాచక్రం కడతాల్లో పత్రి సార్ కూడా చెప్పారు. సార్ అంట జనవరి 1 నుంచి డిసెంబర్ 21 వరకు ఒకటే విజన్ ని హోల్డ్ చేస్తారట. ఏంటి ఆ విజన్ అంటే డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు కడతాల్లో ధ్యాన మహాచక్రం ఎలా జరగాలి అనే విజన్ ని హోల్డ్ చేస్తారట. దాన్ని విజువలైజ్ చేస్తూ ఉంటారట. విజువలైజ్ చేసినప్పుడు అది అంత అద్భుతంగా సృష్టింపబడుతుంది అని పత్రి సార్ ఆ రోజు ఒక ఇంటర్వ్యూలో స్టేజ్ మీద చెప్పారు 2019లో. మరి మీరు అప్పుడు వినుంటే, లేదంటే ఎత్తుక్కునే ఓపుకుంటే చక్కగా విని తీరండి. అది విజువలైజేషన్ హోల్డ్ చేస్తేనే మీరు కో క్రియేటర్ అవ్వగలరని చాలా క్లారిటీతో అయితే సార్ చెప్పారండి. అయితే చాలా మందికి ఇంకొక అనుమానం ఏంటంటే నిజంగా యుఎఫ్ఓలు ఉన్నాయా, స్నేహపూర్వక గెలాక్టిక్ కాంతి జీవులు ఉన్నారా అంటే ఇది వెరీ వెరీ లేటెస్ట్ అండ్ రీసెంట్ యుఎఫ్ఓ ఫుటేజ్ అండి. దీన్ని ఒక పైలట్ 39,000 కిలోమీటర్ల పైన ఆకాశంలో వాళ్ళ ఫ్లైట్ వెళ్తున్నప్పుడు ఆ పైలట్ చిత్రీకరించాడండి. మీరు చూడొచ్చు విజువల్ ఇమేజ్. I don't know what that is. That is some weird shit. Ryanair 2735, contact Ho Chi Minh 120.7, good day. Ho Chi Minh 120.7, good day, Ryanair 2735. That's something fine. Gone. అలాగా అద్భుతంగా యుఎఫ్ఓ ఫుటేజ్ అనేది వెరీ లేటెస్ట్ వీడియో అండి. ఇది కనపడింది అంటే మాయపొరకు అటువైపు వాళ్ళ యొక్క పదార్థ రూపంలో వాళ్ళు ఉన్నారనే కదండి. మనం అడగడం ఒకటే తరువే, అడగందే అమ్మైనా పెట్టదంటారు. ఈ 21 డిసెంబర్ మనం అడుగుతున్నాం మూల చైతన్యాన్ని జోక్యం చేసుకోమని, అలాగే స్నేహపూర్వక గెలాక్టిక్ కాంతి జీవుల్ని ఇటువైపు వచ్చి మనకి సహాయం చేయమని మనం అందరము ఏకకంఠంతో అడుగుతున్నాము. మీరు ఎవరికి అయితే ఆత్మ ప్రణాళికలో ఈ ధ్యానంలో వాళ్ళు పాల్గొనాలని రాసుకుని వచ్చారో వాళ్ళందరికీ ఆ మెసేజ్ అయితే వెళ్తుందండి. వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు. దేనికి ఎవరు వర్రీ అవ్వద్దు.
మీరు ఎంత వీలైతే అంత స్ప్రెడ్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ అందించండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ మెడిటేషన్స్ యూ పర్ఫార్మ్డ్ అలాంగ్ విత్ us.